నీ కూతురుకి అలవాటు అయిపోయిందా హాయ్ హాయ్ అంటే చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ గైస్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ లేదు ఇది ఎవరితో మాట్లాడుతున్నా అంటే మాతో మాట్లాడుతున్నా పోలా ఉంది నంది మాట్లాడదు ఏది ఆటోలు రావేంది మే ఎందుకు ఎందుకు అంటే చెప్పాలి కదా మా సబ్స్క్రైబర్లు తెలుసుకోవాలి కదా ఎందుకు రావు మీ మాటల్లో నాకు కొంచెం చెప్తారా హలో హలో ఇటు తిరుగు సపోర్టింగ్ చేయట్లేదు వాళ్ళు మీ అమ్మకి నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు చెప్పమ్మా హాయ్ చెప్పాలి నిజమ్మా హాయ్ చెప్పు హలో మా అమ్మ హాయ్ చెప్పు చెప్పు ఆటోలు ఎప్పుడు వస్తాయి మేడం ఇటు తిరుగు సిగ్గుపడకు మేడం ఆటో మేడం కొంచెం చెప్తారా హలో అంటే నవ్వకూడదు ఫిక్స్ అయిపోయారు మీ చిరునవ్వు కోసం వెయిట్ చేస్తారు చెప్పండి మేడం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ వెళ్తున్నాం మా సిస్టర్ నేను నా బాబా విజయవాడ వెళ్తున్నాం దేవుళ్ళకి చూడదు వెళ్తున్నాం ఇక్కడ అందరూ విచిత్రంగా చూస్తున్నారు నన్ను దేనికి అర్థం కావట్లేదు ఓకే విజయవాడ వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నామంటే పార్టీ వేస్తుంది నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి దిగుతుంది దాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా విజయవాడ ఇంకా అలాగే వంశీని కూడా కలవబోతున్నా విజయవాడలో ఈ వీడియో మామూలుగా ఉండదు ఇచ్చి పడేసిద్ది అందరు చూడండి బాగుంటుంది వీడియో భార్గవిని రియల్గా చూడబోతున్నాను ఈరోజు తను నన్ను రియల్గా చూడబోతున్నాను ఎన్నో సంవత్సరాల తర్వాత చూసుకోబోతున్నాం నా ఫ్రెండ్ వస్తుంది తను వచ్చినప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండిద్దో దాన్ని క్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను కుదిరిద్దో లేదో తెలియదు చూస్తా అదనమాట ఇప్పుడు ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేసాం ఆటో వచ్చిన తర్వాత వెళ్ళేసి బస్ ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోవడం అంతే దమ్ము తాగుతున్నావా ఏంమా అవి కింద పడిపోతాయి మా కింద పడిపోద్ది నీకేం కావాలి చెప్పు తీసి నేను ఇస్తాను చెప్పే చెప్పాక చూడంటున్నాయి కళ్ళమ్మా హలో మేడం ఏంటి అసలు మరి కెమెరా ముందుకు రావడం ఇది చేసావు ఏంటి ఏంటి నిన్ను చూపించి నిన్ను తరింప చేయాలనే కదా హాయ్ ఫ్రెండ్స్ నువ్వే చెప్పు నువ్వు చెప్పావు కావచ్చు అప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లెలు ఇలా ఉంది ఫ్రెండ్స్ రేపు ఎలా ఉండిద్దో తెలీదు అలా ఉండిద్దో ఇప్పుడే బస్ స్టాండింగ్లో దిగా తొందరగా ఇప్పుడే బస్ స్టాండింగ్లో దిగా అక్కడ
అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆకలితో ఉంటే ఈవిడ స్పీకింగ్ ఇవ్వడం ఏమాత్రం న్యాయమో మీరే చెప్పి లైక్ చేయండి. భార్గవి దిగుతుంది రైల్వే స్టేషన్లో. నేను ఇప్పుడు బస్ స్టాండింగ్లో దిగా. భార్గవి కోసం ఫుడ్ పార్సల్ చేయించి మేము కూడా ఫుడ్ పార్సల్ చేసుకుని అక్కడ రైల్వే స్టేషన్లో తినడానికి ఫుడ్ ఎదుర్కొంటున్నా. పార్సల్ చేయించడానికి ఫుడ్ తీసుకొని భార్గవి దగ్గరికి వెళ్తాం. ఓకే, నా పనిలో నేనుంటే హలో హలో నా పనిలో నేనుంటే వాళ్ళ పనిలో ఉంది. ఇప్పుడే ఫుడ్ తీసుకుని ఇప్పుడు వారికి చూడడానికి వెళ్తుంటే ట్రీట్మెంట్ మామూలుగా లేదు నాకైతే. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు అది వచ్చిందో లేదో నాకైతే తెలియదు. ఫస్ట్ ఎక్కడ ఉంది చూడాలి. అది సెకండ్, ఇది అది సెకండ్, ఇది ఫస్టా? అది సెకండ్ మే కనపడుతుంది కదా. ఇదే ఫస్ట్. ఫోన్ చేద్దాం ఎక్కడుందా. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతున్నావు కదా. ఎందుకో చెప్పు. ఎందుకు నవ్వుతున్నాను, నీకు నవ్వు ఎందుకు వస్తుందని అది కూడా అడుక్కోమని కూడా నువ్వే చెప్పాలా? సరే ఎందుకు అడుగుతున్నావు కదా నన్ను. లేదా నేనేం అసలు ఉంది వరకు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పే. హాయ్ మా పాప చెప్తుంది అది హాయ్ ఫ్రెండ్స్ అని. చల్లగా ఉంది. సరే అయితే ఇప్పుడు ఒరిజినల్ చూద్దాముండు. నేను అసలు దాన్ని సరిగ్గా చూసుకొని కూడా చూసుకోలే. వీడియో తీసాను అందులో లేనున్నా. నువ్వు ఇవి పట్టుకో మరి. ఈ పార్సల్ పిల్లలు పెట్టుకుంది కదా. భార్గవి మేడం వీడియో తీయట్లేదు కాబట్టి ఇప్పుడు నా ఛానల్కి ప్లస్. ఫ్రెండ్స్ ఈవిడ భార్గవి గారు నా ఫ్రెండ్ గారు. ఓమ్మ నాకంటే అందంగా ఉన్నట్టుంది. మీకు ఆ విషయం తెలుసా? అసలు నేను ఇంతవరకు దాన్ని సరిగ్గా కూడా చూడలేదు. ఈ వీడియో తీసుకునే అందులోనే ఉన్నా. కూర్చోబెట్టి దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఒక అరగంట చూస్తా. వస్తాడు కానీ అన్నతనడుగా. ఇది కూడా తిన్నా. నీకు ఇది కూడా తెచ్చా. బాగుంది వేడిగా. చెప్పవే. పరోటా కావాలా ఫ్రెండ్స్? హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? అన్నా ఎప్పటి నుంచో కల కదా భార్గవి దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి వెళ్ళాలి, వీడియో తీయాలి, మీద వంశీ అని చెప్పి ఇప్పుడు ఇద్దరు యూట్యూబర్స్ వస్తున్నారు కదా, తీసుకో షార్ట్ వీడియోస్ అని. ఇనే వంశీ అన్న
హాయ్ 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 అండి. ఈవిడేమో పెద్ద యూట్యూబర్ భార్గవి గారు. తినేసామండి. ఫుడ్ బాగుంది. ఆంధ్ర ఫుడ్ ఎంతైనా ఆంధ్ర ఫుడ్ తర్వాత రండి ఏదన్నా సరే. అంటే తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ డొప్ప, ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర డొప్ప. వీళ్ళిద్దరు ఎక్కేసి అందరం ఎక్కేసేసి మళ్ళీ ఏదో చెప్తున్నారు సోది. ఇక్కడ నాకంటే అసలు ఎంత హైట్ ఉన్నాడు చూడు, ఎంత హైట్ ఉన్నాడు. ఇద్దరు ఒకే హైట్. కొంచెం అది కొంచెం ఎక్కువ ఉంది. నువ్వేంటి బేబీ సైలెంట్ కిల్లర్. వరకు భార్గవిని నేను తనితర చూసిందే నాకు సిగ్గా. నువ్వు భార్గవిని చూడాలి కనీసం వంశీ అన్న నన్ను చూసే కదా సరిగ్గా. భార్గవిని చూడలే. వాటర్ ఎక్కువ తాగు. ఆడ అలవాట నీకు ఏంటి భార్గవి నాకంటే తర్వాత మా చెల్లు ఓ పడా. ఇప్పుడు కమెంట్ ఇప్పుడు కమెంట్ బాక్స్ అమ్మ లగేజ్ మీ అబ్బాయి పాపం వచ్చినప్పుడు తలకే పట్టుకునిద్దా? హాయ్ చెప్పు. హాయ్ అందరూ బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉంది? బాగున్నారా? ఈరోజు మా నందిని చెల్లి జ్యూస్ ఇస్తుంది. ఇంటే చేసేద్దాం. తర్వాత బిర్యానీ కూడా ఇచ్చింది. బిర్యానీ కూడా వేసేద్దాం. అది నీ కోడిముట్టు కర్రీ ఛాన్స్కి ఏం చెప్తావు? నా ఛానల్లో రియల్గా చెప్పు. నెక్స్ట్ మా చెల్లితో కోడిముట్ల కర్రీ ఉంటుందా? అదిగో నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నువ్వు నాకు అదేంటి దాని పేరు చెప్తాను కాదు, బంగుళా బిర్యానీ. బంగ్లా బిర్యానీ లేదా బంగ్లా చికెన్. ఈసారి ఈసారి మీ ఇంటికి వస్తా. స్పెషల్గా బంగుళా బిర్యానీ. అప్పుడు ఓకే మామా. మాట్లాడండి మరి. మనమా ఎలా కుదురుతుంది? ఉయ్యూరు వెళ్తే ఉంటుంది. ఉయ్యూరు వెళ్తే బట్టల బెమారు బస్సు ఉండదు. మాకుండదు మీకుంటుంది కానీ విరంగిలాకంటే. ఏమైంది? నాకైతే ఫుడ్ పడలే. ఫుడ్ తిన్నది. ఇంకా భార్గవి వాళ్ళ అమ్మాయి సీటికి కూడా ఫుడ్ పడలేదు. అది నేను నీరసానికి వచ్చేసేసాం. ప్రస్తుతానికి అయితే అందరూ కలిసి అంటే వంశీ అని ఇంటికి వెళ్ళిపోతాడు. నేను భార్గవి మా చెల్లెళ్ళు అందరం కలిసి బస్ ఎక్కి మా ఊరు వెళ్ళబోతున్నాం. భార్గవిని కూచిపూల్లో దించేసి ఇంకా మేము మా ఇంటికి వెళ్తాం అన్నమాట. అనుగుణంగా కాదు, సడన్ గా. ఇప్పుడు నేను విజయవాడ వస్తున్నానని ఈరోజు దానికి తెలీదు, అది వస్తుందని ఈ రోజే నాకు తెలీదు. అలవాటు అని చెప్పి అవి మేస్తా వచ్చింది.
వచ్చినప్పుడు కూడా ఖాళీగా ఏం లేదు. అన్ని తిన్నా కానీ ఖాళీగా సరిపోలే ఇంకా. విజయవాడ టూరు, చీరాల టూరు, బాపట్ల టూరు, ఎక్కడికెళ్తే ఎవరు టూర్ అని ఫోన్లో. ఏదో ఈసారి బార్గవి టూర్, బార్గవి పికప్పింగ్ అని పెట్టినా. పికప్ అండ్ డ్రాపింగ్. డ్రాపింగ్ తర్వాత ఉంది పికప్. వంశీ అని కలిసాను, భార్గవిని కలిసాను. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరాల తర్వాత. అంటే మీరు 5th నుంచి ఫ్రెండ్స్? 7th, 8th, 9th. కేజీలోనే పడేయాలి వీళ్ళిద్దరిని. తప్పు చేశారు అసలు. ఎవరికెవరు పడేది కాదు. నేనేమన్నా అబ్బాయి, ఏమన్నా అమ్మాయి పడ్డానికి. ఇంకా నుంచి నాకు డౌట్ పడుతుంది. వాళ్ళు చెప్తారు ఇప్పుడు కామెంట్ బాక్స్లో, వెనకాల నుంచి ముస్లిం నిన్న నాకు చెప్తుంది. కలర్ అంటే ఇప్పుడు కొత్త దేవుడా, ఆ మామ పల్లె చూసింది. ఏం చేస్తా ఇప్పుడు ఇలాగే చెప్తా. కలరు బాగా వైట్గా కనిపిస్తుంది కదా, ఇదొక వైట్ అదొక వైట్ లాగా కనిపిస్తుంది. అదొక పాల రంగు, ఇదో రంగు. నువ్వే వైట్గా ఉన్నట్టున్నా, నాకైతే బాగా వైట్ అనిపిస్తుంది. కామెంట్ బాక్స్లో చెప్పండి, మా చెల్లెలు బాగా ఎక్కిరిస్తుంది. నేనేది బాగా ఎక్కి తెల్లగా ఉందని చెప్పి. ఎవరు తెల్లగా ఉన్నారో చెప్పండి, పడిపోతాం. ఆ ముస్లాం ఎందుకు చెప్తున్నా నాకు అర్థం చెప్తుంది. బస్సు రావడం లేట్ అయిందని చెరుకు రసం తాగుతున్న భార్గవి. బస్సు రావడం. ఇప్పుడే భార్గవి ఇంటికి వెళ్తుంది. తన బండి వచ్చింది, బండి మీద వెళ్ళిపోయింది. మేము కూడా ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఇప్పుడు బస్సు వస్తే మేము కూడా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. చాలా రోజుల తర్వాత కలిసాను. ఇంకొక ఎల్లుండు మళ్ళీ మా ఇంటికి వస్తుంది, అప్పుడు ఇంకో బ్లాగ్ తీస్తాను. ఇప్పుడైతే భార్గవిని కలిసిన ఎక్స్పీరియన్స్ ఈ బ్లాగ్ అన్నమాట. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్లో మేమేమేమి మాట్లాడాం, ఎలా చేసాము, వంశీ అన్నను కూడా కలిసాను. ఈ బ్లాగ్లో వంశీ అన్న కూడా కనిపిస్తారు. ఇంకా ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ బ్లాగ్ ఎలా ఉందని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా అలాగే మీకు ఏమేమి అనిపించింది, ఈ బ్లాగ్ ఎలా ఉంది అని చెప్పి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ భాగ్య వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో బ్లాగ్ తీస్తాను, అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేసి హై బటన్ కొట్టండి అందరూ. బాయ్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.